చేద్దాం అని చెప్పేసి ఇంటికైతే వచ్చాను కదా. మా మరదలు అయితే అట్లా కావాల్సినవి మొత్తం అయితే రెడీ చేస్తూ ఉంది. ఇంకా ఈ లోపలికి బట్టలు మొత్తం వేసింది కానీ ఆరేయలేదు. ఇంకా త్వరగా అయితే బట్టలు అవన్నీ ఆరేసుకొని బోరం చేసేస్తాను. ఇంకా అక్కడైతే దండం ఉంది, దండం మీద ఆరేయడానికి ఏమో అని చెప్పేసి అక్కడ వేయకుండా కింద పోతుంది. ఇక్కడ ఆరేసేద్దాం అండి. వెదర్కి ఈరోజు అయితే నేను మా మరదలు అయితే ఇంకా బాలామృతం గోధుమ పిండితో ఇంకా మనం బోర్లు చేసిందే కాక మా నాన్న అయితే ఇంకా చికెన్ తీసుకొచ్చాడు. చికెన్ కర్రీ అనో చపాతీలు అయితే చేయబోతున్నాం. ఇప్పుడే మా మరదలు అయితే నేను బాలామృతం బోర్లు చేస్తానే ఉన్నా, గోధుమ పిండి కలిపేసి చికెన్ కడిగి ఇంక వాటికి కావాల్సిన వెజిటేబుల్ మొత్తం అయితే కట్ చేసింది. ఈ రోజు మన పని మామూలుగా లేదు. గ్యాస్ అయిపోవడం ఒక రెసిపీ అనుకుంటే ఇంక ఇప్పుడు మళ్ళీ 3 అనమాట. నేనైతే ఎగ్ సాల్తీలు తీసుకొచ్చి చాలా బాగుంది ఫ్రెష్గా. మా అబ్బాయిని అల్లం చున్నిలపల్లి తీసుకురమ్మంటే మీరు నూరేది ఎందుకు లెక్క శ్రమ, నూరిందే తీసుకొస్తాలని చెప్పి పేస్ట్ తీసుకొచ్చాడు. తక్కువ అనమాట నేను వాడటం అలాంటి. ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఇందులోనే కట్ చేసింది. మొత్తం అయితే ఆయిల్ పోసేసుకొని కర్రీ చేసేద్దాం. ఆయిల్ అయితే పోసేసింది, త్వరగా కర్రీ చేసేద్దాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రెండ్స్ తెచ్చుకో మరి ఎండలో కూర్చున్నారు వీళ్ళిద్దరు. తెచ్చానా? సరేనండి. ఆవిడైతే ఎర్రనండకి చపాతి పిండి కలిపి చపాతీ చేస్తున్నాడు. గొడుగు పట్టాడు. ఇంకా ఆ విధంగా అయితే మా మరదలు చపాతీలు పెడుతూ ఉంది. నేనైతే చికెన్ కర్రీ చేస్తా ఉన్నాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత చికెన్ కర్రీ చేసిన లాగేయాలి. నేను మా మరదలు తాలింపులో వాళ్ళ ఆవిడకేమో గొడుగు తెచ్చేసాడు. నాకేం పొయ్యాక పైన ఎండ ఇప్పుడు నేను లేచిపోతుంటే చల్లబడుతుంది. అట్లా కావాల్సిన పసుపు మనం చికెన్ అన్నీ వేసిన తర్వాత టేస్ట్ సరిపడ సాల్ట్ పసుపు కూడా వేసుకొని ఒకసారిగా మొత్తం కలిపేసేస్తాను. పెరుగు కూడా వస్తలేదు. పెరుగు లాస్ట్ వేస్తాం. వద్దులే లేదులే. ఈ విధంగా మొత్తం అయితే పసుపు సాల్ట్ వేసిన తర్వాత ఈ విధంగా అయితే కలిపేస్తున్నాం కదా. మూత పెట్టేసుకొని లాస్ట్న ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్న టమాటాలు కారం వేసేస్తాను. మూత ఇడితేనా పల్లె నాకు తీసుకోండి. నేను గొడుగు వేసుకుని నాకు ఎండపోయింది చూడండి. సరేనండి, పిండి అయితే కలిపేసుకున్నాను. వదినేమో చికెన్ కర్రీ చేస్తుంది. ఇంకా చపాతీలు చేసుకొని చికెన్ ఇలా తినాలి. సరే మొత్తం రుబ్బేసుకోవాలి. అపర్ణ, మీ ఇంటికి ఎవరు చపాతీలు చేసేది? నేనే. నువ్వేనా? సరే త్వరగా చేయి. మరి ఫ్రెష్గా నూరుకోవచ్చు. తినకూడదు, టేస్ట్ బాగోదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్పనిసరి వేస్తున్నా. వాడు తెచ్చేదని వేసేసుకున్నా. కారపొడి వేసుకోవాలా? కొద్దిగా మంట. తర్వాత మొత్తం ఒకసారిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని పోయొచ్చు. చపాతీలు అయితే చేస్తూ ఉంది. మొత్తం అయితే ఈ విధంగా చేసేసింది. పాపం వాళ్ళ ఆయన కోసం ఎర్రనండకి కష్టపడుతూ ఉంది. ఇప్పుడే చల్లబడింది రండి. ఆ విధంగా చపాతీ మొత్తం రుద్దేసుకోవాలి. అదే పుట్టింటికాడ తల్లిదండ్రులు చేసి పెడతారు కదా. అవునండి, అందుకే నన్ను కూర్చోబెట్టి నువ్వు చేస్తున్నావా? నేను పుట్టింటికి వస్తే నువ్వు మీ నాన్న కోసం చేసుకుంటున్నా. అవునా, నిజమా? నేను చేసిన చికెన్ కర్రీ లెగ్ పీస్తో ఈ విధంగా అయితే చికెన్ కర్రీ అయితే బాగా ఉడుకుతూ ఉంది. లెగ్ పీస్తో నూరించే చికెన్ గ్రేవీ కర్రీ. చపాతీ రెడీ. చపాతీ కూడా కాల్ చేసుకున్నాం. కట్ల పొయ్యి మీద ఏ కర్రీ చేసినా కానీ వేరే లెవెల్ అనమాట. అవును, కాకపోతే కొంచెం కష్టపడాలి. అదిగోండి చపాతీలు మొత్తం అయితే ఈ విధంగా రుద్ది మా మరదలు అయితే రెడీగా పెట్టేసింది.
కర్రీ రెడీ అయిపోయిన తర్వాత చపాతీలు అయితే ఈ విధంగా కాల్ చేస్తూ ఉంటాను. ఆయిల్ వేసుకుంటూ చపాతీ కాల్ చేసుకోవాలి. నా కాల్ కావట్లా శాఖ మామూలుగా లేదు, ఫేస్ అంత మంట పడుతుంది ఎండకి పోయి శాఖ. ఈ విధంగా కాల్చినట్టుగా పక్కన పెట్టేసి వేడి వేడి చికెన్ కర్రీ చపాతీలు అయితే ఇంకా టేస్ట్ ఎట్లా ఉన్నాయో చెప్తాం మరి, ఓకేనా? పొయ్యి అయితే చూడండి మనకి ఎన్ని నిప్పుకూరలు పట్టియాలో అని అయితే ఉదయం నుంచి పొయ్యి మండిందే మండుతుంది కాబట్టి చపాతీలు అయితే ఈ విధంగా కాల్ చేసుకోవాలి. సరేనండి, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడే మా నాన్న వాళ్ళు తిన్నారు. బావ అయితే పని పోయి వచ్చే ఉంటాడు. కర్రీ అయితే తీసుకొని వెళ్తున్నాను. షేర్వా పెట్ట చపాతీలో బాగుంటుందని. వచ్చేసి చపాతీ మా మరకలు చేసిన ఎగ్ టమాటా బాక్స్ పెట్టేసాను. కర్రీ అయితే వేసుకుంటున్నా. ఇంకా పుట్టింటికాడి నుంచి అయితే ఇంటికైతే వచ్చేసాను. బావకి ఇంకా చపాతీ చికెన్ కర్రీ అవైతే తీసుకొని వచ్చాను. ఏం చేస్తున్నాడో ఏమో మరి. అది నిద్ర వెళ్ళేచాడు. బావా ఓయ్ రా. మీ మామగారు చేపించాడు ఫెస్టివల్ ఎర్రంటకి ఎండాం నేను మా మరదలు. ఎలా లేకుండా ఇప్పుడు పెడి తప్పు చికెన్ తెచ్చి కర్రీ చేపించాడు. ప్లేట్ చేసుకోతుంది కరెంట్ లేదా? అవే నేను ఓడుతాయి తీయా. బయట అయితే చల్లగా ఉండి గాలి తోలుతుంది కదా, అందుకని చెప్పి ఇప్పుడు దాకా మావిడ అది కష్టపడి వచ్చిందని కాసుడు మంచినీళ్ళు తీసుకుని వస్తా. అవి వచ్చి చపాతీలు బావా. ఇక మేము చేస్తాం, నేను అపర్ణ తిన్నారు. చికెన్ ఎగ్ కర్రీ వేయలేదులే, అమ్మాయి ఉదయం చేసింది కర్రీ. ఎగ్స్ ఉన్నాయి, బాబాయ్ తీసుకొచ్చినమ్మంటే అదే చేసా. ఎగ్స్ అలతలు తీసుకురావడం తీసుకొచ్చారు, చిన్న చిన్న ఎగ్స్ కవేసి ఉండే కానీ పెద్ద ఎగ్ కూడా వేసింది అపర్ణ. గ్యాస్ అయిపోయిందంట వాళ్ళు. ఇంకా చపాతీ చికెన్ కర్రీ ఇంక అన్ని కట్ల పొయ్యి మీదే చేసాం. ఇంకా వేడిగా ఉన్నాయి అని చెప్పి థమ్స్అప్ కూడా తెస్తే తాగి వచ్చాం. మంచిల్లంట. బావా మా నాన్న పెట్టాడు నేల పాస్తో. ఇంకా మేసరాలు పెట్టబోతున్నాడు. ఊరకాయ వద్దులనే లేక ఇంక పెట్టల. తిను ప్లేట్ చేసుకున్నా కూడా బాగున్నాయా? లెగ్ పీస్ తీసుకొచ్చాం కానీ సుహాసన మా నాన్న తిన్నారు లెగ్ పీస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. అంత కర్రీగా ఉన్నావు. ఇదిగా ఆ పట్టు. బాబా భలే క్యాచ్ పడుతుంది బాబు. ఇంకో మొక్కివా? ఇంకో మొక్కియా?